నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు 2024 నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ కూటమి. వైఎస్ఆర్సీపీ గతంలో మనం చూసాం 11 సీట్లకే పరిమితమైన నేపథ్యం, చాలా దారుణమైన ఓటమిని మూటగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2029 టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఊహించిన విధంగా సక్సెస్ఫుల్గా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించిన కూటమి 164 సీట్లతో డంకా బజాయించింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ పాలనపై సర్వత్రా ఫోకస్ ఉంటుంది. అసలు వీళ్ళు పాలన ఏ రకంగా చేస్తున్నారు, ఎలా ఉంది కూటమి పరిస్థితి అని ఏడాది పూర్తయిన సందర్భంగా సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చూసాం 2024లో సక్సెస్ఫుల్గా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమి గెలుపు ఎలా ఉండబోతుంది, జనసేన పరిస్థితి ఏంటి అని 100% సర్వే నిర్వహించిన సంస్థ కేకే, అందరికీ సుపరిచితులు. ఆయన ఈసారి మరొక సెన్సేషనల్ సర్వే తోటి ఏడాది పాలనపై 2025లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా చూద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు ఏపీ సర్వే 2025. కేకే గారు ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. కేకే గారు, థ్యాంక్ యూ. మరొక బాంబు పేలుస్తున్నారు. 2024లో చూసాం, చాలా మంది ఉన్నారు. కానీ అంటే ఈ బాంబు స్టేట్ వైడ్ కాదు సార్, నేషనల్ వైడ్ గా సోకాల్ ఈ పారా, అంటే చాలా మందికి ఏంటంటే ఈ పారావిల్ అనేది తెలుగు రాష్ట్రాలు అవన్నీ దీని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కాబట్టి మీరు సర్వే పెట్టారు అంటే గతంలో 24 ఏదైతే కేకే గారు ఇచ్చిన సర్వేకి యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వచ్చినాయి ఆ సీట్లు అన్నట్లుగా మీరు ఇచ్చిన సర్వే అన్నది ఒక సంచలనం రేపింది. ఆ నేపథ్యంలో కేకే గారి మీద ఫోకస్ ఎక్కువైంది. మీరు ఏమి ఇచ్చినా సరే ఇదిగో ఇప్పుడు జరిగిందేమో అని ప్రజలు అనుకునే పరిస్థితి. 2025లో మీరు నిర్వహించిన ఈ సర్వే ప్రధాన అంశాలు ఏంటి, ఎందుకు ఇప్పుడు దీన్ని బయట పెట్టాల్సి వచ్చింది? 1 year పాలన మీద అంటే 1 year పాలన దీంట్లో ఇంక్లూడ్ అయింది సార్. ఇది నేషనల్ వైడ్ గా 4000 నియోజకవర్గాలని కవర్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం. ఏపీతో స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ నవంబర్ ఎలక్షన్స్ తో బీహార్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ప్యారల్ తెలంగాణ, ఈ 4 ఫ్లోలో ఉన్నాయి. బట్ పారావిల్ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ విభిన్నంగా ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎనీ సంస్థ మనల్ని సంస్థను అడిగినప్పుడు సర్వే చేస్తారు ఇప్పటి వరకు. లైక్ కాకపోతే మీకు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాగా, ఓలా, ఊబర్ లాగా రెడీగా ఆన్లైన్ లో అవైలబిలిటీ డేటా ఉండదు ఎవరికి. సో కంప్లీట్ గా 170 నియోజకవర్గాలు ఏపీ వరకు మాట్లాడుకోవాలనుకుంటే కంప్లీట్ గా డీటెయిల్ గా నియోజకవర్గాన్ని సెంట్రిక్ గా పెట్టుకుని 360 డిగ్రీలు కంప్లీట్ సర్వే చేస్తూ అన్ని అంశాల మీద కవర్ చేస్తూ డీటెయిల్ రిపోర్ట్ ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు లేదా ఆస్పిరెంట్స్ ఎవరైనా సర్వే రిపోర్ట్స్ కొనుక్కోవచ్చు. ఈ కాన్సెప్ట్స్ వినూత్నంగా కొంచెం ముందుకు వస్తున్నాం. సో దాంతో ఏపీ అయితే బెస్ట్ ప్లేస్ కదా, మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ చెప్పినట్టు దిస్ ద బెస్ట్ ప్లేస్ టు లాంచ్. సో ఇది కరెక్ట్ గా 4th రిజల్ట్స్ వచ్చింది కాబట్టి 4th లాంచ్ చేసి 12th పబ్లిక్ వెబ్సైట్ గా దాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓపెన్ అప్ చేస్తున్నాం సార్. ఓకే, అసలు ఏంటి సర్వే, ఏ రకంగా నిర్వహించారు? సో దీంట్లో 170 నియోజకవర్గాల్లో పొందుపరుస్తున్నప్పుడు కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకునేకి, మీడియాకి మనం మాట్లాడుకునేకి కొన్ని అంశాలు ఓపెన్ అప్ చేసాం సార్. అది దాంట్లో మీరు చెప్పినట్టుగా కరెంట్ చీఫ్ మినిస్టర్ మీద సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉందంటే 39.7% మంది సాటిస్ఫైయర్ అని, వెరీ మచ్ సాటిస్ఫైడ్ వాళ్ళు. సాటిస్ఫైడ్ పర్లేదు బానే ఉంది అంటే పర్లేదు అనుకునే వాళ్ళు సాటిస్ఫైడ్ అనమాట. ఇప్పుడు పాజిటివ్ చెప్పాలంటే 2 కలిపి చెప్పుకోవచ్చు. లేదు సాటిస్ఫైడ్, వెరీ సాటిస్ఫైడ్ ఈ లెవెల్ అంటే ఇది చెప్పుకోవచ్చు. డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ మీకు 10 నుంచి 11% అంటే 11.6% డిస్సాటిస్ఫైడ్ లెవెల్ ఉంది ఓవరాల్ గా. వెరీ డిస్సాటిస్ఫైడ్ అంటే 2.4% ఉంది ఇన్ ఓవరాల్ మెథడాలజీ. సో నెక్స్ట్ అదే సేమ్ క్వశ్చన్ నే బట్ మీకు ఏరియాల వైజ్ గా డివైడ్ చేసుకుంటే ఇది సెక్షన్ అండి. రెఫరెన్స్ కోసం ఎవరైనా చూసుకోవచ్చు. మీకు కంపారిటివ్లీ ఒక సెక్షన్ తీసుకోండి. ఇప్పుడు రాయలసీమ సెక్షన్ తీసుకున్నామంటే వెరీ సాటిస్ఫైడ్ అక్కడ 38% ఉంటే, డిస్సాటిస్ఫైడ్ కంపారిటివ్లీ అన్ని దగ్గరలో రాయలసీమలో 12.33% ఉంది. అంటే ఇందాక చెప్పిన నెంబర్స్ ని ఏరియా వైజ్ గా మాకు ఎలా వచ్చిందన్న డేటాని మీకు క్వాలిఫై చేసి చెప్తున్నాం ఓవరాల్ గా. అంటే ఇది మనకి ఏంటి, గోదావరి వచ్చింది, గుంటూరు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే జోన్ అంటారు సార్. ఇప్పుడు మాకు జోన్ హెడ్స్ ఉంటారు. గోదావరి ఏరియాలకు ఒక జోన్ హెడ్ ఉంటారు, గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలకు ఒక జోన్ హెడ్ ఉంటారు. అంటే ఇది మనకి సంబంధించి కూటమి పాలన, ఏడాది పాలనపై కరెక్ట్ వాళ్ళు వెరీ సాటిస్ఫైడ్ ఉన్నాడా? మొత్తం కాదు, చీఫ్ మినిస్టర్ యొక్క దాని మీద, చంద్రబాబు నాయుడు గారు పనితీరు మీద గోదావరి జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. వెరీ సాటిస్ఫైడ్ 40.51 చూపిస్తున్నారు,
సాటిస్ఫైడ్ 37.59 చూపిస్తారు, నైదర్ అన్నది 8.02 చూపిస్తున్నది, డిస్సాటిస్ఫైడ్ 11 అంటే ఇందాక కూడా అది కూడా ఇంచుమించుగా 11 వచ్చింది ఆల్మోస్ట్. బట్ ఇది మీకు దాన్ని ఏరియల్ వైజ్ గా డివైడ్ ఓకే, చేస్తారు. గుంటూరు కూడా అదే పరిస్థితి. సో ఇందులో కూడా ఎక్కడ నెగిటివ్ కనిపించట్లేదు, సాటిస్ఫైడ్ అంటున్నారు, వెరీ సాటిస్ఫైడ్ అంటున్నారు 38.04, 39.45. అలాగే ఒంగోలు చిత్తూరు విషయానికి వచ్చేసరికల్లా ఆయన అడ్డా చిత్తూరు జిల్లా అక్కడ కూడా 41 పెరిగింది, అక్కడ 41.62, అలాగే 36.20. రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 23.23, 38.23, 38.46 రాయలసీమ వచ్చేసరికి. అంటే చిత్తూరు నుంచి రాయలసీమ వచ్చేసరికల్లా కొద్దిగా డిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికల్లా మళ్ళీ 40కి వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని, అలాగే ఒంగోలు చిత్తూరు ప్రాంతాల్లోని కొద్దిగా వెరీ సాటిస్ఫైడ్ లో ఎక్కువ శాతం పాలన బాగుంది అని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర విషయాల్లో మనం చూస్తే 40.08, 38.09. సో ఇవి ఈ పారామీటర్స్ ఎలా చూస్తాం సార్? ఆల్కహాల్ పాలసీలు 2 రకాలండి. ఓకే, అంటే ఎంప్లాయ్ జారక ముందు రిక్వైర్మెంట్ ఒకటి, చేరిన తర్వాత పనితీరు ఒకటి. ఇక్కడ మీకు నెంబర్స్ పరంగా ఇక్కడ కనపడితే థియరిటికల్ నేను చెప్తాను. పాలసీ పరంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ న్యూ పాలసీ కావాలి, ఎందుకంటే అప్పుడు మనకు బ్రాండ్స్ మీద ఎక్కువ అపోజిషన్ ఉంది. సో కొత్త పాలసీ విధానాల మీద మీకు చూస్తే ఎక్కువ పర్సెంట్ స్ట్రాంగ్లీ సపోర్ట్ 29%, సంవాట్ సపోర్ట్ 25% రెండు కలుపుకుంటే మోర్ దాన్ మీకు 50% కనపడుతుంది. బట్ పాలసీ వచ్చాక మటుకు మీకు థియరిటికల్ గా వస్తుంది. ఓకే, ఎక్కువ నెగిటివిటీ కనపడుతుంది. అంటే సిండికేట్లు అవ్వడం కానీ, లేకపోతే ఎమ్మెల్యే దాంట్లో సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే బెల్ట్ షాప్స్ పెరగడం కానీ, ఈ బెల్ట్ షాప్స్ పెరగడం ప్లస్ షాప్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వడం, పర్సంటేజ్లు పోగా వాళ్ళకి దాదాపు 12-13 షాప్స్ నడుపుకునే వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ ఎండ్ కి వడ్డీలు డబ్బులు తెచ్చుకొని నడిపే పరిస్థితిలో ఉన్నారు. దీస్ క్వశ్చన్ ఓన్లీ ఫర్ ది పాలసీ. ఇది ఫస్ట్ వైఎస్ఆర్సీపీది బాగుంటుందా లేకపోతే టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఇది ఇచ్చింది బాగుందా అనే క్వశ్చన్ మీద ఇది సేమ్ అంటే సేమ్, బట్ పార్టీల వారిగా వాళ్ళని ఓటర్ల వారిగా డివైడ్ చేస్తే అనేది. అంటే లాస్ట్ టైం కూటమికి ఓట్లేసి వాళ్ళు 32% స్ట్రాంగ్లీ సపోర్ట్ చేస్తున్నారు, సంవాట్ సపోర్ట్ 25%. అది లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన స్ట్రాంగ్లీ పర్సెంటేజ్ తగ్గింది, 19.98 వచ్చింది. మీకు సంవాట్ సపోర్ట్ 26 పాయింట్ వచ్చింది. స్ట్రాంగ్లీ అపోజ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి వైఎస్ఆర్సీపీది స్ట్రాంగ్లీ అపోజ్ 30.10 వచ్చింది. అంటే పార్టీల పరంగా డివైడ్ చేస్తే లాస్ట్ టైం ఎవరు కోటేశారు వాళ్ళు ఇప్పుడు లిక్కర్ పాలసీ ఎలా ఉంది అనేది. ఓకే, సో ఇది ఏజ్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరు తీసుకోవడం జరిగిందండి దీని పరిగణలోకి? ఇది జనరల్ సార్, మామూలుగా 80 నుంచి మామూలుగా మనం తీసుకున్న ప్రతి ఒక్క ఏరియా. ఎందుకంటే మీరు లిక్కర్ తాగుతారా లేదా క్వశ్చన్ కాదు కదా, పాలసీ మీద క్వశ్చన్ కాబట్టి ఇన్ జనరల్ గా మనం 80 నుంచి అబోవ్ చేసే సర్వే శాంపుల్స్. ఓన్లీ సిటీస్ వరకే పరిమితం అయ్యారా? రూరల్ ప్రాంతాలు ఆల్కహాల్ కి సంబంధించి అన్ని ప్రాంతాలు మీరు చూడాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాలు ఇప్పుడు సర్వే మనం చేసిన 170 నియోజకవర్గాల్లో అన్ని మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు మొత్తం ఓవరాల్ జూన్ 4 ఓపెన్ చేసిందంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి ఊరు కవర్ అవుద్ది. సో ఇది సేమ్ అది మనకు పార్టీ పరంగా చూసుకుంటే. దీంట్లో చూసుకుంటే మీకు ఆసక్తికరంగా బీజేపీ వైఎస్ఆర్సీపీ చూడండి, సంవాట్ అపోజ్ 26% ఉంది, వైఎస్ఆర్సీపీ మటు 12.88 ఉంది. ఓకే, ఏంటంటారు మీరు అక్కడ గ్రౌండ్ లో ఉన్న? అంటే బీజేపీ సంవాట్ ఆర్గనైజ్డ్ సెక్షన్స్ లో ఉండేదని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ యొక్క సెక్షన్ నుంచి ప్రైవేట్ ప్రాపర్టీస్ సెక్షన్ కి వెళ్ళింది కదా సార్. సో బీజేపీ నుంచి చూడండి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. అవును, ఓకే, జనసేనకు సంబంధించి 18.34. ఓకే, లీస్ట్ వచ్చేసి టీడీపీ చూడండి 8.90 వచ్చింది. అపోజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు చూడండి మెజారిటీ టీడీపీ వాళ్ళు 34.68 వచ్చింది. సో ఇందాకది ఏరియా వైజ్ కట్ సార్. గోదావరి జిల్లాలో 26, సంవాట్ సపోర్ట్ 26.1, గుంటూరు అండ్ కృష్ణ ఓకే 27.2, 23.7, ఒంగోలు చిత్తూరు 32. రాయలసీమ సెక్షన్ చూడండి సంవాట్ సపోర్ట్ ఎక్కువ ఉంది, సంవాట్ అపోజ్ ఎక్కువ ఉంది కంపేర్ టు అన్నిటికంటే. ఏంటంటే మీ అబ్జర్వేషన్ లో? రాయలసీమ 2 కారణాలండి. స్ట్రాంగ్ కరుడు కట్టిన గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్. ఇంకా నువ్వా నేనా అన్న సెక్షన్ వైరల్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ కోర్ వైఎస్ఆర్సీపీ బెల్ట్ కూడా కాబట్టి కంపారిటివ్ అపోజిషన్ ఎక్కువ పెరుగుతుంది. అంటే మీకు కర్నూలు కడప స్ట్రాంగ్ బెల్ట్స్ ఉంటాయి, చిత్తూరు అనంతపురం ఒక మోల్డ్ లో ఉంటాయి. సో ఈ రాజకీయ పరంగా కావచ్చు గ్రూప్స్ కూడా స్ట్రాంగ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ పోవడానికి ఇమీడియట్ గా ఇష్టపడు. మన గోదావరి జిల్లాలో ఏంటంటే కామన్ గ్రూప్ లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి కంపారిజన్ సార్ ఇది. మీకు చూసుకుంటే వెరీ సాటిస్ఫైడ్ 37% గోదావరి జిల్లాలో వస్తే, మీకు ఒంగోలు టు చిత్తూరు చూడండి. అంటే ఏ అంశంలో ఇది మీరు తీసుకోవడం జరిగింది? ఇది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్, ఓవరాల్ గా అన్ని కలగలిపి మీకు కంపారిజన్ గా ఇస్తుంది. ఓకే, ఓవరాల్ గా అన్ని ఫ్యాక్టర్స్ మీద ప్రీవియస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి కన్సాలిడేట్ చేసి మీకు ఓవరాల్ గా ఇస్తుంది. మీకు చూస్తుంటే రాయలసీమ చూడండి, మీకు కంపారిజన్ డిస్సాటిస్ఫాక్షన్ 13.9 హైయెస్ట్ రాయలసీమ బెల్ట్ నుంచి వస్తుంది. ఓకే, చిన్న తేడా ఉన్నా కానీ
అంటే మెజారిటీ అది కవర్ అవుతుంది. ఏదైనా గోదావరి జిల్లాలో ఏ అంశంలో చూసినా గవర్నమెంట్ కి సపోర్ట్ గానే ఉన్నట్టుగా కనిపిస్తున్నది కదా. కరెక్ట్. ఒంగోలు చిత్తూరు కూడా మీద అదే నడుస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా అంటే రాయలసీమ అన్నది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మూవ్ అయితే కడప కర్నూలు నుంచి స్టెప్ మూవ్ అవుతుంది సార్. ఏ మాత్రం మీకు ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరుగుతుంది, దానివల్ల 3.54% పెరుగుతుంటే ఫస్ట్ మూవ్ అయ్యే జిల్లాలు కర్నూలు కడపలోనే మూవ్ అవుతాయి. అక్కడి నుంచి మొదలై మళ్ళీ ఉత్తరాంధ్రకు మొదలవుతాయి. మీకు మళ్ళీ విజయనగరం స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ కొన్ని బిల్డ్స్ కొన్ని నియోజకవర్గాలు ఫస్ట్ మూవర్స్ ఉంటాయి అనమాట. కేకే గారు ఒక విషయం, అమరావతి అనే అంశం అన్నది ఈ ఏడాదిలో సో మీరు అది చేశారో లేదో అంశం కూడా ఉందా? ఉంది సార్. అంటే మీకు ప్రెజెంట్ చేసే దాంట్లో లేదు, ఇచ్చే దాంట్లో జనరల్ గా ఎలా ఉంది సార్ గ్రౌండ్ లో? ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎగ్జామ్ కృష్ణా గుంటూరు ఏరియాలో దొరుకుతుంది సార్. ఇప్పుడు మనకు వైజాగ్ వెళ్తారు అనుకోండి, స్టీల్ ప్లాంట్ మీద ఎక్కువ. అలా కొన్ని పర్టికులర్ స్టీల్ ప్లాంట్ మీద సెంటిమెంట్ ఉందా అండి వైజాగ్ లోని? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద ఉంది కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ మీద తొలగించడం కానీ వాటి మీద లోకల్ గా ఉన్నటువంటి నెగిటివిటీ పెరుగుతుంది లోకల్ గా. ఒక స్టాండ్ క్రిస్టల్ క్లియర్ గా స్టాండ్ లేదు అన్నది మటుకు వ్యతిరేకత కనపడుతుంది. అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆశావాకంగా ఉన్నది ఈ అమరావతి డెవలప్ అవుతుందని నమ్మకం కనపరుస్తున్నారు. బట్ ల్యాండ్ యాక్విజిషన్ నిజంగా అవసరం అనేది మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా అంటే ముందు ఉన్నదాంతో కంప్లీట్ చేయొచ్చు కదా, నెక్స్ట్ అవసరం లేదు. రైతులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూటమి వైపు ఈ ఆల్రెడీ ఇచ్చిన రైతులు కూటమి వైపు ఉన్నారు సార్. మళ్ళీ కొత్త ల్యాండ్స్ అవసరం అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, అదేనా బాగా వ్యతిరేకత ఉందండి, కొద్దిగా బ్యాలెన్స్ లో నడుస్తున్నది ఆ వ్యతిరేకత? కొత్తగా తీసుకున్న రైతులు కానీ డైలమాలో ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదే వాళ్ళకి మళ్ళీ పరిస్థితి ఏంది, రేపు పొద్దున ఎలా ఉంటుంది, మళ్ళీ ఇది డెవలప్ అవుతుందా లేదా అనేది మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని అని నమ్ముతున్నారు ఆ ప్రాంతం. మళ్ళీ 2029లో అటు నుంచి ఇటు అయిందంటే ఏమన్నా తేడా వస్తుందని ఆ భయం ఉన్నదా? అదే నమ్ముతున్నారు, చాలా మంది నమ్ముతున్నారు. ఇది సార్ ఇది ఎక్కువ మంది డిస్కస్ చేసేటప్పుడు సార్, అసలు జగన్మోహన్ రెడ్డి మామూలుగా అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనే దాంట్లో ఓవరాల్ గా అంతా కలిపితే 63 నుంచి 64% వరకు దాదాపుగా రౌండ్ ఫిగర్ చేసుకుంటే 164% అసెంబ్లీకి వెళ్ళాలి, 64% వెళ్ళాలి అంటున్నారు. మీకు అపోజిషన్ స్టేటస్ లేకుండా వెళ్ళొద్దు అనేది 22% మందే ఉన్నారు. ఇప్పుడు పాయింట్ అక్కడే కదా. అవును, వాళ్ళు 40% ఉన్నారు. 40 అంటే కాన్సీ అనేది రకరకాల రీజన్స్ ఉండేవాళ్ళు కాదండి, ఇది చాలా ఎక్కువ కదా. అంటే యునానిమస్ గా వెళ్ళమని చెప్తున్నారు. అవును, దీంట్లో మీరు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి సార్. నెక్స్ట్ ప్లీజ్. దాంట్లో చూడండి మీకు పార్టీల వారుగా, అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ పార్టీల వారు చూస్తే వైఎస్ఆర్సీపీ టీడీ మాత్రం చూడండి, టీడీపీ 66.9% వెళ్ళమంటున్నారు. సరే టీడీపీ వాళ్ళంటే వెళ్ళమండం అంటే కరెక్ట్ గా ఆయన వస్తేనే మనకు దొరుకుతాడని ఆబ్వియస్లీ అయ్యొచ్చు. దాంట్లో అందరూ అనలేవు. దాంట్లో 50% నిజంగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా అపోజిషన్ ఉంటే కదా డిస్కషన్ ఉంటుంది, మాట్లాడాలి, డిబేట్ ఉంటుంది, డిస్కషన్ ఉంటే చర్చ ఉంటుంది. 1-to-1 అంటే ఏముంటుంది, వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే సైన్స్ పెడతారు అనుకునే సెక్షన్ ఉంటారు. బట్ వైఎస్ఆర్సీపీ కూడా చూడండి, వైఎస్ఆర్సీపీ అరౌండ్ 60% 66% మటుకు ఇద్దరు వెళ్ళమని అంటారు. బట్ మీరు డిఫరెన్షియేట్ చూడండి, జనసేన వాళ్ళు అపోజిషన్ 36% ఉంది. అపోజిషన్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం అపోజ్ చేసే వాళ్ళు జనసేన. అంటే మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్. అవును, అంటే ఎందుకంటే అపోజిషన్ క్యాడర్కి వచ్చేసరికి వీళ్ళిద్దరికి వైరల్ కదా సార్ ఇప్పుడు. అవును, సేమ్ పొజిషన్ లో ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఒక బీజేపీ నుంచి కూడా ఉంది మీకు అది స్ట్రాంగ్ 33%. హైయెస్ట్ జనసేన నుంచి, హైయెస్ట్ జనసేన నుంచి ఉంది. అదే సేమ్ జోన్ల వారిగా సార్. ఏ జోన్స్ ఎలా కోరుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నారు. మెజారిటీ సార్ ఎనానమస్ ఉంది. పార్టీల పరంగా వచ్చేసరికి డివైడ్ కనపడుతుంది, ఏరియాలో వేసేందుకు వచ్చేసరికి యావరేజ్ మరి సమానం అయిపోతుంది. సార్ వైఎస్ఆర్సీపీ లీడర్ని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ ని కానీ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో వాళ్ళ ఆలోచన తీరు ఏ రకంగా ఉందండి? సేమ్ సార్. ఇప్పుడు ఇది మొత్తం కన్సాలిడేటెడ్ గా వచ్చిన రిపోర్టు. ఎందుకంటే ఇండివిజువల్ సర్వేలు ఉంటాయి, ఒక నియోజకవర్గానికి 1300-1400 మంది. అలా కాకుండా ఫోకస్ గ్రూప్ డిస్కషన్ ప్రతి నియోజకవర్గంలో మండల లెవెల్లో లీడర్స్ ని వాళ్ళతో కూర్చొని టీ తాగి భోజనం చేసి ఒక 1 hour స్పెండ్ చేసి అలా 100 మందిని కలుస్తారు. వాళ్ళు క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా నంబర్ ఆఫ్ డేటా చెప్తారు. దాంతో పాటుగా ఇంక్లూడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా అరౌండ్ 70% వరకు వెళ్ళమనే కోరుకుంటారు. సరే, ఈ ఏడాదిలో యూత్ విషయానికి వస్తే ఉద్యోగుల అంశం అవనివ్వండి, లేకపోతే వాళ్ళ స్టడీస్ అంశం అవనివ్వండి, వాళ్ళ వెర్షన్ ఏ రకంగా ఉందండి? ఇప్పుడు ఎప్పుడైనా ఉద్యోగాలు ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాం, కంపెనీలు వచ్చేస్తున్నాయి, చాలా మంది సైన్ చేస్తున్నారు అనేది ఓకే. బట్ ఎన్ని జాబ్స్ వస్తున్నాయి, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎంతమంది ముందుకెళ్తున్నారు అనేది అంశం మీద ఉంటుంది. కానీ వస్తున్నాయి కదా అని చెప్పి ఈ రోజు ఆనందంగా ఉంటారు. అవును, తిన్న తర్వాతే కడుపు నిండుద్ది. సో జాబ్స్ క్రియేట్ చేసిన ఇంకా డిలే ఉంది. బట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి దే ఆర్ వెయిటింగ్ స్టిల్. డిఎస్సి బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ గా దానికోసం ప్రిపేర్ అవుతుంటారు. అవును,
వస్తే అప్లై చేసే వాళ్ళు వేరు, దానికోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్ట్రగుల్, ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చి హాస్టల్ ఫీజులు, స్కూల్ కోచింగ్ సెంటర్ ఫీజులు తిరుగుతూ దాన్ని కట్టుకోలేక ఎవ్రీ మంత్ ఒకరిని అప్పులు అడిగి కంటిన్యూస్ గా పనులు పడుతుంది. ఎప్పుడో పడుద్దా ఏజ్ ఒకటి అయిపోతుంది, ఏజ్ ఒకటి ఫ్యాక్టర్ ఉంటుంది, అటెంప్ట్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ సిస్టమ్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి బట్టి చాలా తీవ్రమైన మరో కీలకమైన విషయం ఏంటంటే ఆ శాఖను చూసేది లోకేష్ గారు. ఇప్పుడు అది పార్టీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, 100%. తెలుగుదేశం పార్టీ మీద. వేరే మంత్రి అయితే అది వేరే అంశం. పార్టీ మీద పడుతుందంటే ఇప్పుడు సిబిఎన్ గారి తర్వాత నెక్స్ట్ టీడీపీ గారు, చంద్రబాబు గారు ఎవరైనా ప్రొజెక్ట్ చేయాలంటే లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేస్తారు నెక్స్ట్ కమింగ్. అది నెల, సంవత్సరాలు, 2 సంవత్సరాల డిలే గానీ ఆబ్వియస్లీ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ బ్యాటిల్ కదా సార్. బట్ అది కొన్ని సెక్షన్ వైజ్ గా చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట ఉద్యోగాలు అనేది. ఓకే, డిఎస్సి అయితే దాంట్లో ఉద్యోగాలు ఇది ఒకటి ప్రైమరీగా ఉంటుంది. ఇది కొంచెం మరి బాగా వైరల్ అవుతున్న క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు దీని క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చంద్రబాబు కాకుండా పక్కన పెడదాం ఫర్ సపోజ్, కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది అన్న ప్రశ్న సార్ ఇది. దీంట్లో చాలా మీకు ఫ్యాక్టర్స్ ఒకటి టేబుల్ కనపట్ల చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. ప్లీజ్, టీడీపీలో 53.6% సపోర్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి 35.9% సపోర్ట్ చేస్తున్నారు. అదే జనసేనకు చూడండి, జనసేన నుంచి అంటే టీడీపీ వాళ్ళలో ఇది జనసేన నుంచి 13.2% సపోర్ట్ చేస్తుంటే 66% ఇనానిమస్ గా సపోర్ట్ చేస్తున్నారు. మీరు టీడీపీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు 36%, అక్కడ 53% ఉంది. టీడీపీ వాళ్ళే దాదాపుగా 36% నుంచి 40% దాకా వస్తున్నారు. చాలా హ్యూజ్ నెంబర్. బట్ లోకేష్ గారు 53% ఉంది కదా, టెక్నికల్ గా నెంబర్ చాలా ఎక్కువ కదా అనొచ్చు, మీరు అడగచ్చు. బట్ 53 అనేది కంటే కూడా 36 ఈజ్ మోర్ పవర్ఫుల్ అంటున్నాను. ఎందుకంటే సిబిఎన్ గారు లేకపోతే అనగానే ఇమీడియట్ గా ఆ పర్సెంటేజ్ సపోర్ట్ ఆబ్వియస్ గా లోకేష్ గారు వస్తుంది. ఇది ఇండివిజువల్ లోకేష్ గారు కదా. ఇప్పుడు సిబిఎన్ గారు ఉన్నారు, సిబిఎన్ గారు కాకుంటే ఎవరన్నప్పుడు ఆబ్వియస్లీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటాపోటీలు నిలబడగలిగారు. ఇక్కడైతే జరిగింది అదే జనసేనలో లోకేష్ గారికి 13.2% వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ గారికి యునానిమస్ గా వచ్చింది 66 అనేది. అవును, ఏంటంటారు వాళ్ళ ఆలోచన ఇక్కడ? అంటే ఇక్కడ టీడీపీ అంటే ఒక పెద్ద గ్రూప్, నాట్ ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపులే కాకుండా నెంబర్ ఆఫ్ సెక్షన్ పీపుల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. సమ్హౌ దే ఆర్ కన్విన్సింగ్ దట్ తర్వాత అంత మెచ్యూరిటీ ఆ స్థాయిలో చూస్తున్నారు. అంటే సిబిఎన్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఆ సెక్షన్ వాళ్ళు ఒక ఎక్కువ శాతం ఉన్నారు. లోకేష్ గారికి వచ్చేసరికి డైరెక్ట్లీ ఇంప్లై అవుతుంది సిబిఎన్ గారిది. సో ఆ పోటీ కనపడుతుంది. ఇక్కడ జనసేనకు వచ్చేసరికి ఇనానమస్ గా లోకేష్ గారిని, జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని సమానంగా చూడలేదు. అవును, బాగా ఒక హ్యూజ్ లెవెల్లో పెట్టి చూస్తున్నారు దాన్ని. సో అందుకని మీకు 66% వచ్చింది. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకు తర్వాత యాడ్ చేసాం. పురంధేశ్వరి గారు ఉన్నారు, భువనేశ్వరి గారు ఉన్నారు, ఆమెకు 3.5, 2.5 అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ 2009 తర్వాత నుంచి ఎక్కడ కనపడకపోయినా, పొలిటికల్ గా ఏ ఇన్వాల్వ్ లేకపోయినా కానీ కన్సిస్టెంట్ గా చూడండి, ప్రతి పార్టీలోంచి మినిమం 5, 7, 21% వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే. అవును, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన 2024లో ఓట్లు వేసిన వాళ్ళని కూటమి ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందంటే దాదాపు 21% మంది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పారు. అవును, ఇది హైలైట్ చూడండి. మామూలుగా బీజేపీ కూడా ఆల్మోస్ట్ 13% చూపిస్తారు. బీజేపీ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఓన్ చేసుకోవడం, ఇప్పుడు అమిత్ షా గారు పిలిపించారు ఓన్ చేసుకోవడం, మేబీ ఒక లీడర్షిప్ క్రంచ్ లో ఉన్నప్పుడు ఇది అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసుకున్నారు అసలు ఇందులోకి? అసలు సంబంధం లేదు కదా. అసలు మామూలుగా అయితే అంటే సంబంధం లేదని ఉంది సార్. ఇప్పుడు మేము నియోజకవర్గాలు రేపు పొద్దున June 4 రిలీజ్ చేసి June 12 రిలీజ్ చేసే దాంట్లో 175 నియోజకవర్గాల్లో 1, 2, 3, 4, 5, 6 క్యాండిడేట్లు ఉంటారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఉంటారు, ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో పోటాపోటీగా ఉండే వాళ్ళు ఉంటారు. ఇవి కాకుండా ఇంకో 4-5 ఎవరైతే కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాగే మేము ఇక్కడ తీసుకుంది ఏంటంటే ఫస్ట్ అయితే యాక్చువల్లీ పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారి దగ్గర పెట్టాం మామూలుగా. తర్వాత 1% యాడ్ అవుతుంటే లేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెట్టండి 1% వస్తుంది కదా అక్కడ అంటే ఆప్షన్ యాడ్ చేసాం. అది 1% నుంచి చివరకు పోతే అరౌండ్ 12% అండి. అంటే గడిచిన 15 ఏళ్లుగా ఎలక్షన్ మాట్లాడలేకుండా ఎక్కడ మాట్లాడలేకపోయినా స్టిల్ దాదాపుగా 12% వరకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అది హ్యూజ్ పర్సెంటేజ్ అండి. మీరు డినై చేయలేని విషయం అనమాట. అవును సార్, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అప్రాక్సిమేట్ గా? దాదాపు ప్రతి నియోజకవర్గం సార్ ఇది 2 రకాలు సార్. మనకి ఎప్పటి నుంచి మీకు చాలా ఇంటర్వ్యూస్ లో నేను మాట్లాడినాను. డైరెక్ట్ 1-to-1 క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు మా దగ్గర 35 క్వశ్చన్ ఉంటాయి. మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, టిక్ పెట్టుకుంటా ఉన్నారు, రాసుకుంటాను, లేదా ఎనీ ఫార్మాట్ కావచ్చు. ఇది ఒక సర్వే అవుద్ది. బట్ ఒక 100 డిస్కషన్స్ ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో. మీ దగ్గరికి వెళ్ళి మీ టీ తాగుతున్నో భోజనం చేస్తున్నో మీరు ఆ మండలంలో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు మీ దించి ఇన్ఫర్మేషన్ ఎక్కించుకుంటే మామూలుగా ఒక 5-6 పేజీలు రాసుకుంటా ఉన్నారు, మనం లేదా రికార్డ్ చేసుకుంటా ఉన్నారు, చెప్పుకుంటా ఉన్నారు. దీన్ని ఒక శాంపుల్ అనలేమని అంటున్నాను. ఓకే, మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ మండలంలో నాయకులుగా తిరిగింది, మీరు ఓడిపోయి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, వేరే విషయాలు. మీరు మొత్తం అందులో కేకే అనే బ్రాండ్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే
నమస్తే చెప్పేవాడు కూర్చోబెడతాడు, చెప్పేవాడు టీ ఇస్తాడు, టీ ఇచ్చేవాడు భోజనం పెడతాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తే డైరెక్ట్ గా చంద్రబాబు చెప్పినట్టు, ఇక్కడ చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, జగన్ చెప్పినట్టు, అంటే పైదాకా తీసుకెళ్లగలుగుతారు, రీచ్ మీడియా అడ్రస్ చేయగలుగుతారు, ఇష్యూస్ ఏమైనా చెప్తారు. సో ఇది ఎంత వాల్యూ యాడ్ చేయలేమని చెప్పలేదు సార్. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అంటే ఇందా చెప్పిన 1300, ఈ 100కి 1000, 2000 అనేది చెప్పలేవు. శాంపుల్ గా పరిగణిస్తే అది వాళ్ళని తక్కువ 40 సంవత్సరాలు క్వశ్చన్ ఆన్సర్ అనుకోండి, అది వేరే విషయం. సో అందుకని ఇప్పుడు ఆ శాంపుల్ కంటే కూడా వెయిటేజ్ ఎంత అనేది మొత్తం మనం దాన్ని వడబోసినట్టు కరెక్ట్ గా పట్టుకున్నావా లేదనేది ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీరు తీసుకున్నారు కదా, అది తెలుగుదేశం పార్టీ నుంచా? అంటే తెలుగుదేశం పార్టీ నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ గారు లేకపోతే లోకేష్ గారి ద్వారానో కూటమిని ఎవరు లీడ్ చేయాలని, ఇప్పుడు కూటమిని ఎవరు లీడ్ చేస్తారు సార్? సిబిఎన్ గా లీడ్ చేస్తారు. మేబీ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ నుంచే ఆబ్వియస్లీ, అంతేనా? ఇండైరెక్ట్లీ. లేకపోతే ఆయన ఏమన్నా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమన్నా ఉందా అని జనాల్లోని? దీంట్లో ఉంది అంటే ఆయనకి 12% సపోర్ట్ చేస్తున్నట్టు ఆయనకి ఉందని. రేపు పొద్దున సెపరేట్ పార్టీ పెట్టినా మేము సపోర్ట్ చేస్తా ఉండొచ్చు, లేదా సపోర్ట్ ఆబ్వియస్లీ. అసలు అలా నేను ఇక్కడ హైలైట్ చేసే విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు 15 సంవత్సరాల నుంచి ఎటువంటి పొలిటికల్ కమెంట్ లేకుండా మీకు స్టిల్ మీ వెనకాల 11 నుంచి 12% మంది ర్యాలీ అవుతున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. చాలా గొప్ప విషయం అది. అదేనండి, మామూలుగా మీకు కూటమిలో మోస్ట్ క్యాపబుల్ లీడర్ ఎవరు అంటే దానికి పార్టీల పరంగా సార్, ఏరియాల పరంగా ఇది వచ్చింది. నెక్స్ట్ ఏరియాల పరంగా ఓకే, గోదావరి జిల్లాలో నారా లోకేష్ 44%, పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో కూడా నారా లోకేష్ ని కోరుకుంటున్నారా? నెక్స్ట్ గోదావరి జిల్లాలో అంటే సిబిఎన్ తర్వాత కూటమి కదా సార్, టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కడైనా ఒకటే ఎక్కువ ఉంది కదా. ఓకే, సో అక్కడ కొంచెం పర్లేదు. మీకు ప్రతి చోట్ల ఇప్పుడు మీకు ఉత్తరాంధ్ర చూడండి ఆల్మోస్ట్ 42 సమానంగా వచ్చింది. సో ఇక్కడ కూడా ఏరియా వైజ్ ఆయనకి తగ్గలేదు సార్. మీకు ఉత్తరాంధ్రలో 9.1 ఉంది, కానీ రాయలసీమలో మెజారిటీ ఉంది చూడండి. రాయలసీమలో జూనియర్ ఎన్టీఆర్ కి మెజారిటీ రావడానికి కారణం ఓన్ చేసుకోవడం కావచ్చు, రకరకాల కనెక్ట్ చేసుకోవడం కావచ్చు, అతను కరెక్ట్ గా మాట్లాడదాం కావచ్చు. ఇప్పుడు మీరు వద్దన్నా కాదనుకున్నా ఎవరికైనా జూనియర్ ఎన్టీఆర్ నచ్చకపోవచ్చు, కానీ అతని డిక్షన్ కానీ మాట్లాడే విధానం కానీ ఒక స్టాండ్ తీసుకుంటే దాన్ని నిలబడడం కానీ అది మటు కండెమ్ చేయలేదు. 15 సంవత్సరాలు ఎటువంటి దానికి ఇన్వాల్వ్ కావట్లేదు, ఒక స్టాండ్ తీసుకుని ఉన్నారు దాని మీద. ఒక విషయం మీద మాట్లాడాలంటే స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా ఎటువంటి ఉచ్చారణ లోపాలు లేకుండా సుస్పష్టంగా మాట్లాడగలుగుతారు. సో మేబీ ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ కి రాయలసీమ దానికి అటు ఇటు ఒక నిక్కచ్చిగా మాట్లాడేదానికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖల మీద పట్టు సాధించారు, ఈయన బాగా చేస్తున్నాడు అన్న ఒపీనియన్ ఉందా? 100% ఉందండి. మిగతా శాఖలతో పోలిస్తే కూడా మామూలుగా రకరకాలతో వ్యక్తిగతంగా కూడా నేను మాట్లాడుతుంటాను కదా, సెక్రటరీలో కదా. పవన్ కళ్యాణ్ గారి పేచీకి అంటే ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారో మిగతా మినిస్ట్రీ పేచీకి ఉన్నటువంటి డిఫరెన్స్ హ్యూజ్ గా ఉంది. కరప్షన్ అయితే లేదు అక్కడ, మెజారిటీ అట్లీస్ట్ కనపడేంత. ఈ సచివాలయం మీద అంటే ఇప్పుడు జగన్ గారు ముందుకు తీసుకొచ్చినటువంటి సచివాలయం కాన్సెప్ట్ బాగుందా, పంచాయతీ రాజ్ ఏ సిస్టమ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి ఈ విషయంలో మటుకు ఇనానిమస్ గా ఎవ్రీవన్ జగన్ గారి సచివాలయం కాన్సెప్టే బాగుందని స్టాండ్ అయ్యారు సార్. ఓవరాల్ గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ పార్టీ, టీడీపీ వాళ్ళు కూడా సచివాలయం అప్పట్లో అందరూ మాట్లాడేవి ఏంటంటే ఇంటికి వెళ్ళేవని. కరెక్ట్, వాలంటరీ సిస్టమ్. అది ఇది సచివాలయం కాన్సెప్ట్ సార్. అంటే గ్రామ సచివాలయం, గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక సచివాలయం కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడే పోలీసు, అక్కడే డాక్టర్, అక్కడే అడ్మినిస్ట్రేటర్ అందరూ ఉన్నారు కాబట్టి మండల హెడ్ క్వార్టర్స్ దాకా ఎంఆర్ ఆఫీస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నాకు ప్రాబ్లమ్స్ నా సచివాలయం వస్తున్నాయి కదా అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. మీకు చూడండి ప్రతి ఒక్క పార్టీ ఒక్కదానికి కూడా పంచాయతీ రాజ్కి ఎక్కువ లేదు, అన్ని సచివాలయానికి ఉన్నాయి. టీడీపీ 62.81, జనసేన 41.46, బీజేపీ 26.27, వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీ 68. ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు సమర్థించే మోర్ దెన్ 60% సచివాలయం కాన్సెప్ట్ ని. సో అదర్స్ కూడా 51.84. అంటే ఎక్కడ కూడా ఇంకో స్టాండ్ లేదు సచివాలయం గురించి, వన్ స్టాండ్ అంతే. పంచాయతీరాజ్ విషయానికి వస్తే ఈ కంపారిటివ్ లో ఆ డిఫరెన్స్ అంత హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తున్నది అంటారు? అంటే పంచాయతీ రాజులో తెలియకుండా ఎంతో కొంత పొలిటికల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒక పార్టీ గ్రూప్ సంతకాలు ఉంటేనే దాని ముందుకు మూవ్ అయ్యే సిస్టమ్. ఎందుకు నేను అడుగుతున్నానంటే అది పవన్ కళ్యాణ్ గారి శాఖ. అదే పంచాయతీ రాజ్ శాఖ అంటే నేను చెప్పేది సిస్టమ్, ఇప్పుడు మినిస్ట్రీ కదా సార్. సిస్టమ్ ఏది బెటర్, సచివాలయం మినిస్టరా పంచాయతీ రాజ్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి బెటర్మెంట్ ఏది జరుగుతుందంటే సచివాలయం కాన్సెప్ట్ అనేది ఓట్లేస్తున్నారు, రైట్, సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ సో కూటమి అనే అంశం, సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ ఏడాదిలో చాలా సూపర్ 6 అనే అంశం అన్నది పూర్తి స్థాయిలో జరగలేదు. సూపర్ 6 తర్వాత సంగతి కానీ 4 కూడా కొట్టలేనట్టు ఉన్నదని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి. సో ఇది బాగా జనాల్లో ఉందా అండి? వైఎస్ఆర్సీపీ బాగా చేసింది, నవరత్నాలు, వీళ్ళేంటి సూపర్ 6 అన్నారు, ఏడాది అయిపోయింది, ఆ ఉచిత బస్సు అన్నారు, బస్సు ఇవ్వలేదు, ఏదో తల్లికి వందనం అన్నారు, లేకపోతే పిల్లలకి ఏవో స్కూల్ అన్నారు, ఇవన్నీ కూడా చేయలేకపోతున్నారు, ఆవేదన ఉందా?
పైన ఉన్న వ్యతిరేకతలో ఇది ఒకటి సార్, కింద ఎమ్మెల్యేల మీద దీనికంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. అంటే ఆ వ్యతిరేకత గవర్నమెంట్ మీద పడుతుంది ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు కొత్తగా గెలిచారు చూడండి 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ లో గెలిచిన వాళ్ళలో దాదాపుగా 19 మంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఓడిపోయే సూచనలు ఉన్నాయి. అవునా? అవుట్ ఆఫ్ 88, 19 అంటే అవుట్ ఆఫ్ 88 మాట్లాడుతాను, అవుట్ ఆఫ్ 175 కదా. అవుట్ ఆఫ్ 88, 19 ఎందుకు అంటున్నానంటే వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్ లో 30% తగ్గుతుంది. వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి 100 ఓట్లు పడితే దాంట్లో 70 నుంచి 75, 80 వరకు పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఒక 20 నుంచి 25 మాత్రమే వాళ్ళు పుల్ చేసుకోగలుగుతారు. సో 30% తగ్గుతుంటే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ డ్యామేజ్ చేయకుండా పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఓకే. సో ఆ 19 మంది మిగతా మొత్తం మీద చెప్పాలి 88లో అంటే 44 మంది వరకు కనీసం ఆ డిగ్రేడ్ గా కనబడుతుంది అనమాట. ఓవరాల్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కొత్తగా మోర్ డ్యామేజ్ రాజన్ సెకండ్ టైం థర్డ్ టైం ఏడాదిలోని ఇంత ఎక్కువ మంది మీద రావడం కూడా అది అంటే రాంగ్ సైన్ అంటారా? అంటే ఓపెన్ గా చాలా ఇప్పుడు కనపడుతుంది సార్. మామూలుగా లిక్కర్ మీద కావచ్చు, సిండికేట్ల మీద కావచ్చు, ఇసుక మీద కావచ్చు. నిజమేనండి, అయితే గ్రౌండ్ లెవెల్లోని ఎమ్మెల్యేలు అసలు దోచేస్తున్నారు, ఇష్టారాజ్యంగా మామూలుగా నిజాయితీగా చేసుకుని బాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ మెజారిటీ శాఖ అపోజిషన్ మొదలు ఈ 19 అయితే మళ్ళీ రివైవ్ కావడం కష్టం. ఎందుకంటే ఈ అవైలబిలిటీ కానీ లేకపోతే ప్రయారిటీ సివియారిటీ పెట్టుకొని దాన్ని పనితీరు దాన్ని మెరుగుపరచుకోవడం కానీ లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేసినా ఒకప్పుడు గ్రామం వరకు కూడా ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు నియోజకవర్గం ప్రతి ఒక్కరు ఇది చేశారంటే, లేదా ఓపెనింగ్కి వెళ్ళినా ప్లాట్ ఓపెనింగ్ వెళ్ళినా ఇది చేస్తే నాకు 2 ప్లాట్లు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను 4 ఎకరాలు తీసుకున్నా 5 ఎకరాలు తీసుకుని ఎవరో ప్లాట్లు వేస్తున్నారండి. ఆబ్వియస్ గా అది మీ రైతుల దగ్గర ఒక పర్సెంటేజ్ తీసుకుంటారు. సార్ మేము ఒక సంవత్సరంలో ఇది ప్లాట్లు వేసుకుని అమ్మేస్తాం, మీకింత మాకింత అని మాట్లాడుకుంటారు. సో వీళ్ళకి టైం లిమిట్ ఉంటుంది, ఒక సంవత్సరం లోపు క్లోజ్ చేయాలి ఈ ఇష్యూని. ఎమ్మెల్యేతో ఇష్యూ పెట్టుకుంటే అసలు కదలదు, కావాల్సినటువంటి పర్మిషన్స్ కదలదు. ఎందుకు వచ్చిందిరా బాబు మీకు ఏ ప్లాట్ కావాల్సారంటే ఈ రోడ్డు పక్కన ఈ 2 ప్లాట్లు మాకు ఇచ్చే అంటున్నారు అనుకోండి. అలాంటి సెక్షన్ బాగా పెరిగిపోయింది. ఇది సరే చేస్తే చేశారు, మామూలు తెలియకుండా అన్నా లేదు, డిస్కషన్ పాయింట్ లో ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చే అంత తీవ్రతంగా ఉంది. అంటే కే గారు ఇది కొద్దిగా చెప్పడానికి ఇబ్బంది ఏమో కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఒక పేర్లు వద్దులండి, నియోజకవర్గాలు వద్దు. ఈ 18 మంది 19 మందిలో 19 మందిలో 3 పార్టీలు ఉన్నారు సార్. 15 మంది వరకు టీడీపీ, ఆబ్వియస్లీ మెజారిటీ టీడీపీ ఉంటుంది. డిస్కషన్ జనసేనలో కూడా అది కనపడుతుంది. మంత్రుల విషయానికి వచ్చేసరికి మంత్రుల విషయంలో 50% మంత్రుల మీద బాగా వ్యతిరేకత ఉంది సార్. 50% 1 year లోనే. అంటే శాఖ పెద్దది కదా సార్, పర్సంటేజ్ పెద్దవి. అందులో కూడా జనసేనకు సంబంధించి ఉన్నాయా? అబ్వియస్లీ అలిగేషన్స్ అయితే ఉన్నాయి సార్ మామూలుగా. సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందండి? అంటే గ్రౌండ్ లెవెల్లో లేదు జనసేన మధ్య, టీడీపీ జనసేన మధ్య కావచ్చు, బీజేపీ అప్పర్ లెవెల్లో బాగానే ఉంది సార్. ఇబ్బంది ఉన్న వాళ్ళు కూర్చున్నారు, ఒక స్టెప్ బ్యాక్ అవుతున్నారు, అలుగుతున్నారు, మాట్లాడుతున్నారు, అంతవరకు ఉంది. అప్పర్ లెవెల్లో ఏముందండి, ఇంకా తప్పదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గొడవ పెట్టుకోరు కదా, మన గ్రౌండ్ లెవెల్ అసలు పూర్తిగా ఈస్ట్ నుంచి వెస్ట్ ప్రైవేట్ అవుతుంది సార్. ఇప్పుడు జనసేన చేసే ఎమ్మెల్యే చేసి 21 దగ్గర ఎక్కడ కింద కార్యకర్తల్లో సపోర్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే సార్, మనకు ప్రతి కంపెనీలో హెచ్ఆర్ సిస్టమ్ అన్నట్టు ఉంటుంది. మన ఇద్దరు ఎంప్లాయీస్ అంటే మీకు నాకు వస్తే హెచ్ఆర్ కూర్చోబెడతారు, ఏమన్నారు మాట్లాడతారు. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు కింద వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు ఏ విలేజ్ లో అయినా, ఏ మండలంలో అయినా, ఏ నియోజకవర్గం ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సెట్ చేసి నిలబెట్టి మాట్లాడి ఎందుకు గొడవ పడుతున్నారనే ఒక ప్యారల్ సిస్టమ్ లేదు. అయితే టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే టీడీపీ కార్యకర్తను సపోర్ట్ చేస్తారు, ఎవరిదారు వాళ్ళదే. జనసేన కార్యకర్త ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జనసేన కార్యకర్తని అతను సపోర్ట్ చేస్తాడు. అంతే సార్, అదేదో తక్కిని పట్టుకుని కోతి తిప్పినట్టు ఉంటుంది, ఎవరికి సపోర్ట్ అంటే అతను తీసుకున్నట్టు. సో ఆ ప్యారలల్ సిస్టమ్ లేదు నడిపించే దానికి. సో ఇది ఎవరు ఫోకస్ చేయట్లేదండి దీని మీద. హ్యూజ్ డ్యామేజ్ చేస్తుంది సార్ కూటమికి మటుకు. కింద లెవెల్ వరకు కార్యకర్తల్లో కానీ లేకపోతే వర్క్ చేసుకొని, నాకు చాలా మంది ఎమ్మెల్యేలు ఫర్ సపోజ్ పార్టీలో టీడీపీ అయితే అసలుకి స్ట్రక్చర్ పరంగా బాగుంటుంది, జనసేన స్ట్రక్చర్ గా ఉంటుంది కింద వరకు. విలేజ్ లో కానీ కమిటీలు కానీ ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలి కానీ, చాలా మంది ఎమ్మెల్యేలుగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలని ఒక స్టేజ్ అనేది ఇబ్బంది పడుతున్నారు. సో జనసేన అనేది 10 సంవత్సరాల కష్టం ఇది. సో ఇప్పుడైతే సక్సెస్ వాళ్ళు చూశారు, 1 సంవత్సరం దాటింది. ఎవరైతే జనసేన సపోర్ట్ చేశారో ఆ క్యాడర్ అవనియండి, వీర మహిళలు అవనియండి, జన సైనికులు అవనియండి, ముఖ్యంగా నాయకులు లో వాళ్ళకి వచ్చిన నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా 30% అన్నారు కానీ అది కూడా రాలేదు. అది కూడా అసంతృప్తి కనిపిస్తున్నదా? ఆబ్వియస్లీ అన్సాటిస్ఫైడ్ సార్. అది లిటరల్ కనపడేవి కొన్ని, అది దాచుకోలేదు. అంటే వీళ్ళు అన్నం ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ గారి జెండా ఉంటే చాలు, మేము పదవుల కోసం పార్టీలోకి రాము అంటారు. అదంతా మాటల వరకే కదా సార్. ఇది ఎవరన్నా కానీ మాటల వరకే సార్. ఆబ్వియస్ గా ఈ ఊర్లో కూడా ఒక అతను పొజిషన్ కావాలని కోరుకుంటే ఆ పొజిషన్ డబ్బులు వస్తాయా లేదని కదా. పొజిషన్ ఇస్ ఇట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఇంతమంది ఇంత కంటెస్ట్ చేసేది డబ్బుల కోసమే కదా, డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తున్నారు, తర్వాత వస్తారా. ఇట్స్ ఎ పొజిషన్, ఇట్స్ ఎ రెస్పెక్ట్, అండ్ దే వాంట్ దట్ రెస్పెక్ట్ కంటిన్యూస్లీ.
సార్ మరొకటి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల వాయిస్ ఎలా ఉందండి? ఎందుకంటే నేను ఇప్పిస్తాను అన్నిని, ఏ తప్పు జరిగితే నేను చూసుకుంటాను, నాది బాధ్యత, నన్ను నమ్మండి అని పదే పదే మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరట్లేదు ప్రస్తుతానికైతే. ఇలాంటి టైంలో ఆయన మీద ఈయన హామీలు ఇచ్చాడు కానీ ఏమీ చూడటం లేదు అనే వాయిస్ ఏమన్నా వస్తున్నదా, లేకపోతే టైం ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారా? మిక్స్డ్ గా ఉంది సార్. ఆబ్వియస్లీ ఉంది, బట్ స్ట్రైట్ అవే లేదు. కానీ ఆబ్వియస్లీ అసంతృప్తి అయితే మొదలైంది. మెయిన్ గా అసంతృప్తిని క్యాడరు కింద వరకు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు సార్ ఓవరాల్ గా. ప్లస్ అనుకున్నట్టుగా ఏ పదవులు దక్కట్లేదు, అంటే ఆ పుల్ చేయలేకపోతున్నారు తనకు కావాల్సిన పదవులు అనేది ఫస్ట్ లో ఉన్నంత హోప్ అయితే తగ్గుతూ వస్తుంది. మంత్రులు వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుందండి? వాళ్ళు కేడతో వెళ్తున్నారు, ఈయన ప్రతి నియోజకవర్గానికి వెళ్ళమని ఎమ్మెల్యేలకు చెప్తున్నారు, ఆయన మంత్రులు డైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు, కానీ మార్పు ఎక్కడ వస్తున్నట్టు కనిపించట్లేదు. మీ అబ్జర్వేషన్ ఏమైనా మార్పు కనిపిస్తుంది? లేదు సార్, మామూలుగా ఆ స్పేస్ అయితే పెరుగుతూ ఉంది కానీ తగ్గుముఖంగా లేదు. ఆ ప్యారలల్ సిస్టమ్ లేదు సార్. ఇప్పుడు జనసేనకి కానీ ఇప్పుడు టీడీపీ కంటే కార్యకర్తల వరకు ఆ నెట్వర్క్ ఉంటుంది, బీజేపీకి ఇంకా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటుంది కనపడకపోయినా. బట్ జనసేన ప్రస్థానానికి వచ్చేసరికి ఒక కార్యకర్త ఒక వర్క్ ఒక విలేజ్ లో చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఆ స్ట్రక్చర్ లేదు. మీరు స్ట్రక్చర్ లేకుండా మామూలుగా కూడా ఒక ఫ్లోర్ వరకు కట్టుకోవచ్చు, కానీ మీరు 20 అంతస్తులు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ అవ్వాలి, లేకపోతే అంత ఉండాలి, ఆ స్ట్రక్చర్ పెరగాలంటే స్ట్రక్చర్ ఉండాలి. మీరు ఎంత ప్రాపర్ స్ట్రక్చర్ అంటే 20 అంతస్తుల బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు మీరు. సో రెడ్ బుక్ ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు కూడా, దాని మీద ఏమన్నా మీరు టచ్ చేయడం జరిగిందా? రెడ్ బుక్ అనేది ఒక పాజిటివ్ గా కనిపిస్తున్నదా, నెగిటివ్ గా? కంటే కూడా ప్రజలు గ్రీన్ బుక్ లాంటిది ఎక్కువ కోరుకుంటున్నారు సార్. డెవలప్మెంట్ ఏం చేశారు, ఎన్ని జాబ్స్ ఇచ్చారు, ఎంత పథకాలు ఇచ్చారు, రిజల్ట్ ఫ్రూట్స్ అనమాట, అంటే పాజిటివ్ థింగ్స్. రెడ్ బుక్ అనేది ఎలక్షన్స్ టైమ్ మాల్ హైప్ క్రియేట్ చేసింది, అంతవరకు ఉపయోగపడుతుంది. కరెక్ట్ ఇష్యూస్ నేను ఒకసారి మీకు ఆఫర్ వచ్చేసాక మీ పనితనం చూపిస్తుంది. ఇంటర్వ్యూలో మీరు ఏం ప్రెజెంట్ చేశారో కదా మీరు ఒకసారి జాబ్ వచ్చాక మీ పని మాట్లాడద్దు. ఇంకా అప్పటి నుంచి ఇంటర్వ్యూలో అంటే కేవలం మీరు ఏం చేశారు అప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది, అప్పుడు పని చూపించాం కాబట్టి. ఇంటర్వ్యూ అయిపోయింది, జాయిన్ అయిపోయారు, ఇప్పుడు ఇంక మాటలు లేవు, చేతలే, రెడ్ బుక్ లేవు, ఓన్లీ గ్రీన్ బుక్. సో వైఎస్ఆర్సీపీలో చాలా ఎక్కువగా వినిపించింది ఏంటంటే కక్ష సాధింపు చర్యలు, కావాలని వీళ్ళని అరెస్ట్ చేశారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని. ఈ ఏడాదిలో వీళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ మీద అనే వాయిస్ ఏమన్నా వినిపిస్తుంది కనపడుతుంది. అంటే సరే ఎవరు చెప్పినా, ఇప్పుడు నేను ఒకటి మార్చి చెప్పినా, మీరు ఒకటి మార్చి చెప్పినా, వేరే ఛానల్స్ మార్చి చెప్పినా, పీపుల్ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అండి. వాళ్ళు కంప్లీట్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది హైలైట్ అవ్వాలి. ఆబ్వియస్ గా పొలిటికల్ స్టాండ్ వేరే ఉంటుంది సార్. పొలిటికల్ మీరు చేయాలనుకునే చేస్తూ హైలైట్ ఏది అవ్వాలంటే మీరు తెచ్చినటువంటి కంపెనీలు, వస్తున్నటువంటి ఉద్యోగాలు, చేస్తున్నటువంటి డెవలప్మెంట్లు, ఇస్తున్నటువంటి పథకాలు, ఆనందంగా ఉన్న ప్రజలు, ఇవి హైలైట్ అవుతున్నాయి. ఇది చాప కింద నీలా కావాలి, ఇది పైకి వెళ్ళి ఇది కిందకి వెళ్ళిపోకూడదు. అవును, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్న వాయిస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అది ప్రజలు నమ్ముతున్నారా, లేకపోతే కక్ష సాధింపు అని అంటున్నారా లిక్కర్ అనే అంశం మీద? అది ఇంకా చూడాలి సార్. అంటే మీ మధ్యన విన్నారా మీరు? ఎందుకంటే చాలా మంది వాళ్ళ సొంత మనుషులే వెళ్ళారు, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు. ఒకవేళ అదే జరిగితే సింపతి గెయిన్ చేస్తుందా వైఎస్ఆర్? 100% మీరు ఒక కులం గానీ, ఒక మతం గానీ, ఒక ప్రాంతం గానీ, ఒక వ్యక్తిని గానీ పూజిస్తున్నప్పుడు, లేకపోతే ఆరాధిస్తున్నప్పుడు, మీరు దాని మీద ఎవరైనా కమెంట్ చేసినప్పుడు మీ ఇంకా లోపల ఎమోషన్ స్ట్రాంగ్ అవుతుంటాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ కమెంట్ చేశారు పక్కన పెడితే, అది హిందూ ముస్లింలు కావచ్చు, కుల వాళ్ళు కావచ్చు, మన ప్రాంతాలు కావచ్చు, మన తెలుగు అనే ఫీలింగ్ కావచ్చు, తమిళ అన్నా కానీ. సో మీరు ఒక వ్యక్తిని ఆరాధించే వాళ్ళ గ్రూప్ కి మీరు ఏమాత్రం అరెస్ట్ చేసినా వాళ్ళకి 6.5 అనే డిగ్రీ ఉండేదని అది 7.5 8కి పెరుగుద్ది. వెనక్కి కూడా తిరిగి చూసుకోవచ్చు. చరిత్ర మనకు చాలా ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. అవును సార్, మరొక కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎత్తుకోవడం, అది పార్టీకి పాజిటివ్ సైన్ చూపిస్తున్నదా లేకపోతే నెగిటివ్ చూపిస్తున్నదా? ఇందాక సేమ్ చెప్పినట్టుగా సార్, రెడ్ బుక్ గ్రీన్ గురించి మాట్లాడినట్టుగా లోకేష్ గారిది, మీరు మాట్లాడే పాయింట్ లో దమ్ముండి యాక్యురసీ ఉండి అందరూ ఒపే చేసి ఉండి, దాంట్లో కూడా సనాతన ధర్మం కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు, అండర్లైన్ గా మీకు సపోర్ట్ ఉండాలి. కులం ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది ఒక వ్యక్తికి, లేదా మతం ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మతం పై నుండి మీరు మాట్లాడుకున్న డిబేటబుల్ పాయింట్ కిందకి వెళ్ళిపోకూడదు. ఏం చెప్పాలనుకున్నారు మీరు మాట్లాడండి, పాయింట్ మీద అడ్రస్ చేయండి, ఇష్యూ ఉంటుంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా, ఈవెన్ ఒక క్రిస్టియన్ కూడా, ఒక ముస్లిం కూడా కరెక్ట్ అన్న మాట్లాడింది అనేటట్టు ఉండాలి. దాంట్లో మతం అనేది అండర్లైన్ ఆ టాపిక్ లో మతం ఉండాలి, మతమే మీ టాపిక్ అవ్వకూడదు. సో అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారండి? ఈయన కంప్లీట్ గా అందులోకి వెళ్ళిపోయారు, సనాతనవాది కింద, ఇంకా బీజేపీలోకి వెళ్ళిపోయారు అని చెప్పి ఎక్కువ వినిపిస్తున్నది. అది వార్తల వరకైనా గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ ఫీల్ ఉందా జనాలు? సార్ మేబీ దాన్ని వాళ్ళకి పొలిటికల్ గా తెలిసి ఉంటుంది కాబట్టి ఆ థిన్ లైన్స్ డిఫరెన్స్ అనేది, ఇది ప్రజలకి అందరికి అర్థం కాకపోవచ్చు. మేబీ పొలిటికల్ గా ఉన్నది మీకు ఎప్పుడు చూడండి, ఇప్పుడు దాకా రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కులాలని పైకి తీసుకోవాలి. దట్ కులాల సపోర్ట్ ఉండదని కాదు, అర్థమవుతుంది సార్, చిన్న తేడా. బీజేపీ స్టాండ్ వేరే. బీజేపీ టుక్ ద ఫస్ట్ డే 1 స్టాండ్ పొలిటికల్లీ, బికాస్ వాళ్ళు క్యాలిక్యులేట్ ఈ స్టాండ్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు క్లిస్టర్ క్లియర్ ఒక లైన్ తీసుకున్నారు.
ఆ లైన్ వేరు, ఆ బాక్స్ వేరు, ప్రతి ఒక్కరికి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది సార్. మీరు ఏది ప్లాన్ చేసుకుంటున్నారు, నాకు అదే కావాలనుకుంటే లాంగ్ రన్ మీద నష్టపోతారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. ఇది పారావీల్ కేకే గారి 2025 స్పెషల్ సర్వే. మరొక సర్వేతో మళ్ళీ కలుద్దాం. స్టేషన్ టు 99 న్యూస్.